విదేశాలకు మానవతా సాయంపై ట్రంప్ సర్కారు కోత విధించిన కారణంగా 2030 నాటికి 1,40,00,000 మంది అదనంగా మరణించనున్నట్లు లాన్సెట్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన నివేదిక వెల్లడించింది. మృతుల్లో 3/4 మంది చిన్నారులే ఉండనున్నారు. అనేక దేశాల్లో మానవతా సాయం అందించే యుఎస్ ఎయిడ్కు ట్రంప్ ప్రభుత్వం 80% నిధులను నిలిపివేయగా కోట్లాది మందిపై ఆ ప్రభావం పడనుంది. విదేశాలకు మానవతా సాయంలో కోత విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం లక్షలాది మంది ప్రాణాలను ప్రమాదంలో పడేయనుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా 1,40,00,000 మంది అదనంగా మరణించనున్నారని లాన్సెట్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన నివేదిక తెలిపింది. వీరిలో 3/4 మంది చిన్నారులే ఉంటారని వెల్లడించింది. యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ యుఎస్ ఎయిడ్ కింద 80% కార్యక్రమాలను ట్రంప్ యంత్రాంగం నిలిపివేయనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మార్చిలో ప్రకటించారు. దీనివల్ల అల్ప, మధ్య ఆదాయ దేశాలపై భారీగా ప్రభావం పడింది. ఆరోగ్య రంగంలో ఆ దేశాల 2 దశాబ్దాల ప్రగతి వెనక్కి వెళ్లనుంది. 2001 నుంచి 2021 వరకు యుఎస్ ఎయిడ్ చేపట్టిన కార్యక్రమాల వల్ల 133 దేశాల్లో 9,10,00,000 ప్రాణాలు నిలిచాయి. ఇప్పుడు యుఎస్ ఎయిడ్ కు అమెరికా సర్కారు 83% నిధులు నిలిపివేసింది. తద్వారా 2030 నాటికి 1,40,00,000 మంది అదనంగా మరణించనున్నారని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. వీటిలో 45 లక్షల మంది 5 ఏళ్లలోపు చిన్నారులే ఉండనున్నారు. అమెరికా నిధుల కోత కారణంగా ఏటా 7 లక్షల మంది చిన్నారులు మరణించనున్నారు లాన్సెట్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన నివేదిక తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఖర్చులు తగ్గించే బాధ్యతను ఎలాన్ మస్క్ కు అప్పగించారు. ప్రభుత్వ ఉద్యోగాలను భారీగా తగ్గించిన మస్క్ విదేశాలకు మానవతా సాయం అందించే యుఎస్ ఎయిడ్ నిధుల్లో కూడా 80% కోత విధించారు. 60కి పైగా దేశాల్లో యుఎస్ ఎయిడ్ మానవతా సాయం అందించేది. కెన్యా వంటి దేశాల్లో అమెరికా నిధుల కోత కారణంగా ఫుడ్ రేషన్స్ కనిష్ట స్థాయిలకు చేరుకున్నాయి.